హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియోలో కొత్తగా కొన్న ఐరన్ కడాయిల్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం మార్కెట్లో కొనే ఐరన్ కడాయిలన్నీ ఎలా ఉన్నాయంటే పైన అంతా ఏదో బ్లాక్ కలర్ పెయింట్ లాగా వేసేసి వస్తున్నాయి అనమాట. అంటే రస్ట్ రాకుండా ఉండడానికి ఏదో బ్లాక్ కలర్ది వాళ్ళు వేస్తున్నారు. మనం అలానే కనుక జస్ట్ వాష్ చేసేసి వాడుకున్నామంటే మనం ఫుడ్ దాంట్లో కుక్ చేసినప్పుడల్లా మనం ఏదైతే కుక్ చేస్తామో దానికంతా బ్లాక్ కలర్ పెయింట్ అంతా వచ్చేస్తూ ఉంటుంది. అది తింటే అసలు మంచిది కాదు కదా హెల్త్కి. అలా కాకుండా ఇది మంచిగా ఆ పెయింట్ అంతా పోయే వరకు నీట్గా మనం క్లీన్ చేసుకొని తర్వాత యూజ్ చేయాలి. అది ఎలా నీట్గా క్లీన్ చేయాలనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్నది అమెజాన్లో ఆర్డర్ చేసిందనమాట, ఇండస్ వ్యాలీది. దీన్ని ఆల్రెడీ నేను స్క్రబ్తో నార్మల్గా సోప్తో వాష్ చేశాను. అప్పుడు కూడా కొంచెం బ్లాక్ కలర్ పెయింట్ లాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని పేపర్ నాప్కిన్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇంకా కూడా దీనికి బ్లాక్ పెయింట్ అనేది వస్తూనే ఉంది. దీన్ని క్లీన్ చేయాలంటే స్టవ్ మీద మనం వేడి చేసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. స్టవ్ మీద కొంచెం మీడియం ఫ్లేమ్లో వేడి చేయండి. వేడి చేసిన తర్వాత లెమన్ తీసుకొని లెమన్ని దాంట్లో స్క్వీజ్ చేసేసి ఈ లెమన్ వాటర్తో కనుక క్లీన్ చేస్తూ ఉంటే పైన బ్లాక్ పెయింట్ అంతా వచ్చేస్తుంది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎలా క్లీన్ చేశానో మీకు తెలుస్తుంది. మొత్తం మనకు బ్లాక్ కలర్ అంతా పోయి మొత్తం ఐరన్ కలర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇలా కనుక క్లీన్ చేసుకోకుండా మీరు నార్మల్గా దీన్ని 2 to 3 times సోప్తో వాష్ చేసేసి అలా క్లీన్ చేస్తే అసలు పోదేది. మనం ఫుడ్ కుక్ చేసినప్పుడల్లా ఫుడ్ అంతా బ్లాక్గా అవుతూనే ఉంటుంది. అలాంటివి తింటే హెల్త్కి అసలు మంచిది కాదు కదా. నీట్గా దీన్ని క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఈ పైన ఈ బ్లాక్ కోటింగ్ అంత ఈజీగా అయితే పోదు, కొంచెం టైం అయితే పడుతుంది క్లీన్ చేసుకోవడానికి. కానీ ఒక్కసారి క్లీన్ చేసుకుంటే మనము చాలా ఇయర్స్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు కదా కడాయి. ఇవి త్వరగా అస్సలు పాడవు, ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంటాయి. నేను రోజు ఒక 15 minutes అలా క్లీన్ చేసి ఒక 2 to 3 days దీన్ని క్లీన్ చేశాను అనమాట. ఈ ఐరన్ కడాయిలు కూడా ఇప్పుడు 2 రకాలుగా మనకు దొరుకుతున్నాయి కదా. ప్యూర్ ఐరన్ కడాయిలు దొరుకుతున్నాయి. ఇవి చాలా లైట్ వెయిట్లో ఉంటాయి. ప్రీ సీజన్ చేసినవి క్యాస్ట్ ఐరన్ కడాయిలు కూడా దొరుకుతున్నాయి కదా. ఇవి కొంచెం హెవీ వెయిట్తో ఉంటాయి. ఆల్రెడీ సీజనింగ్ చేసే ఉంటాయి అన్నమాట. వీటిని మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించేది అయితే ప్యూర్ ఐరన్ కడాయిల్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఈ ప్యూర్ ఐరన్ కడాయిలు మన ఇళ్లలో ఆల్రెడీ ఉంటాయి. అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళందరూ ఈ కడాయిలు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కదా. అప్పట్లో సీజనింగ్ చేసేవి దొరికేవి కాదు. ఈ కడాయిలు మనము వాడుతూ ఉంటే సీజనింగ్ అయిపోతాయి అన్నమాట. నార్మల్గా నేనైతే ఐరన్ కడాయిలు అనగానే బ్లాక్ కలర్లోనే ఉంటాయేమో అనుకునేదాన్ని. అలా కాదు, ఐరన్ కడాయిలు అంటే ప్యూర్ ఐరన్ అయితే మనకు కొంచెం అల్యూమినియం కలర్లోనే ఉంటాయి అనమాట. అంటే కొంచెం వైట్ కలర్లోనే ఉంటాయి. అవి మనం వాడుతూ ఉంటే ఆయిల్లో డీప్ ఫ్రై ఐటమ్స్ అన్నీ చేయడము, పిండి వంటలు అలాంటివన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి అవి సీజనింగ్ అయిపోయి బ్లాక్ కలర్గా మారుతాయి అన్నమాట. అదే ఇప్పుడు వచ్చేవి ఏంటంటే ఆల్రెడీ సీజనింగ్ చేసినవి, అంటే ఆయిల్తో వాళ్ళు బాగా సీజనింగ్ చేస్తారు కాబట్టి అవి బ్లాక్ కలర్లో వస్తాయి అన్నమాట. ప్యూర్ ఐరన్ ఎప్పుడు మనం కొనగానే అవి బ్లాక్ కలర్లో ఉండవు. ఇక్కడైతే చూసారు కదా మీరు వీడియోలో, నేను ఆల్మోస్ట్ క్లీన్ చేశాను. కొంచెం బ్లాక్ కలర్ అక్కడక్కడ మిగిలిపోయింది. అది క్లీన్ చేయడానికి ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ తీసుకొని సాల్ట్ లెమన్ కలిపి దానిపైన క్లీన్ చేస్తున్నాను. ఒక ఫోర్క్ తోటి క్లీన్ చేస్తున్నాను. ఇలా స్లోగా మనం క్లీన్ చేస్తూ ఉంటే ఆ బ్లాక్ కలర్ కోటింగ్ అనేది మొత్తం పోతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇది క్లీన్ చేసేటప్పుడు స్టవ్ ఆన్లోనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. చాలామంది ఇది క్లీన్ చేయడానికి స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా, దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. కానీ కడాయి మొత్తం గీతలు పడిపోతుంది. నేనైతే ఎప్పుడు స్టీల్ స్క్రబ్బర్ ఎక్కువగా యూజ్ చేయను, నార్మల్ స్క్రబ్బర్తోనే క్లీన్ చేస్తున్నాను. చూడండి, ఈజీగానే క్లీన్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి సోప్ వాటర్తో నీట్గా ఒకసారి క్లీన్ చేసేసాను అనమాట. ఆల్మోస్ట్ బ్లాక్ కలర్ పైన ఉన్న కోటింగ్ అంతా పోయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, మనం క్లీన్ చేస్తూ ఉంటే పైన ఉన్న బ్లాక్ కోటింగ్ అంతా పోయింది కదా. కొంచెం వాటర్ తగిలితేనే అక్కడ రస్ట్ లాగా వచ్చేస్తుంది అనమాట వెంటనే. ఇది వాటర్ తగిలి ఐరన్ దాని మీద మనం ఎక్కువసేపు కనుక వాటర్ పెట్టేస్తే రస్ట్ ఈజీగా ఫామ్ అయిపోతుంది. అందుకే దీనికి ఎప్పుడు ఆయిల్ రాసి ఉంచమని చెప్తారు కదా. ఇక్కడ చూసారు కదా, బ్లాక్ కోటింగ్ మొత్తం పోయింది, ప్యూర్ ఐరన్ కలర్లోకి వచ్చేసింది అనమాట. స్టార్టింగ్ చూసుంటే మీరు ప్యూర్ బ్లాక్ కలర్లో సీజనింగ్ చేసిన కడాయి లాగా ఉంది కదా. ఇప్పుడైతే మొత్తం కోటింగ్ అంతా పోయింది. ఒకసారి మీరు టిష్యూ పేపర్తో కానీ క్లాత్తో కానీ వైప్ చేసి చూసుకోండి. కోటింగ్ మనకు బ్లాక్ కలర్ పెయింట్ ఏం రాదనమాట. మొత్తం అంతా నీట్గా పోయింది కదా. తర్వాత ఇక్కడ దీనికి రస్ట్ ఈజీగా ఫామ్ అవుతుంది అని చెప్పాను కదా. మనము టిష్యూ పేపర్తో వైప్ చేసినప్పుడు కూడా రస్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట.
మనం సోప్తో వాష్ చేసుకున్న తర్వాత వెంటనే ఒక పొడి క్లాత్తో నీట్గా మొత్తం తుడిచేసేసి దీనికి ఆయిల్ అప్లై చేసేయండి. ఏమైనా రస్ట్ ఉన్నా కూడా మనకి ఆయిల్తో పాటు రస్ట్ కూడా క్లీన్ చేసినప్పుడు వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు ఐరన్ కడాయి తడిగా అస్సలు ఉంచొద్దు. మనం క్లీన్ చేయగానే వెంటనే స్టవ్ మీద పెట్టేసి కొంచెం వేడి చేసేసుకొని తడంతా ఆరిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయిల్ రాసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు కడాయిలో వేసుకొని ఒక నైట్ అంతా వదిలేసేయండి. తర్వాత మార్నింగ్ ఒక 10-15 మినిట్స్ వాటిని బాగా మరగబెట్టేసి ఆ వాటర్ని తీసేయాలి. లేదు అంటే కొంచెం చింతపండు కొంచెం లెమన్ వేసుకొని వాటర్ కడాయి నిండుగా వేసేసుకొని ఒక 15-20 మినిట్స్ బాగా మరగబెట్టుకున్నా కూడా సరిపోతుంది. బియ్యం కడిగిన నీళ్ళైనా చింతపండు వాటర్ అయినా వేసుకొని మరగబెట్టుకోవాలి. తర్వాత దీన్ని సోప్తో వాష్ చేసేసుకొని తడంతా ఆరిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ ఆనియన్ ముక్కలు పడేసేసేయాలి. ఇప్పుడు ఈ ఐరన్ కడాయిని మనం రెగ్యులర్గా కర్రీస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఐరన్ కడాయిలో ఎప్పుడు కూడా పులుపుకు సంబంధించినవేవి కుక్ చేసుకోవద్దు. చింతపండు, మామిడికాయ, టమాటో ఇలాంటివి ఏవి కుక్ చేయొద్దన్నమాట ఐరన్ వాటిలో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.